Hello students, next problem చూడండి. Prove that cot 4x into sin 5x plus sin 3x equal to cot x into sin 5x minus sin 3x అంటాడు. ఓకేనా? ఇక్కడ మనకు ఒకే ఫార్ములానే ఏంది sin c plus sin d 2 sin of c plus d by 2 into cos of c minus d by 2. మా ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ ఇదే స్టెప్ చేస్తే మనకు 8 మార్క్స్ చేస్తారని. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ట్రిగ్నామెంట్రీ అంటేనే మనకు భయము. మనము పబ్లిక్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడే ట్రిగ్నామెంట్రీ క్వశ్చన్ చూస్తాం, దాన్ని స్కిప్ చేసేస్తాం. అసలు అడిషనల్లో దాన్ని రాయకుండా వదిలేస్తాం. కొందరు అయితే ఆ క్వశ్చన్ కూడా పట్టించుకోరు. దానికన్నా అట్లీస్ట్ ఒకసారి ఇట్లా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, నువ్వు ప్రాక్టీస్ చేసి ఇదే క్వశ్చన్ వస్తే రాయడం వల్ల మినిమం 5 మార్క్స్ వస్తాయా? మినిమం 5 మార్క్స్. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు కొందరు సీనియర్స్ ఉంటారు, కొందరు జూనియర్స్ ఉంటారు, కొందరు అప్పుడే ఫ్రెషర్స్ ఉంటారు. సీనియర్స్ అనుకోండి అట్లీస్ట్ మధ్యలో కొన్ని ఏమైనా స్టెప్స్ మనం అంటే లెంతీ కాకుండా షార్ట్ చేసినందుకు 8కు మినిమం 5-6 మార్క్స్ వేస్తారన్నమాట. అంటే నువ్వు క్వశ్చన్ ఊరికే డ్రాప్ చేయడం కన్నా ఇది నేర్చుకుని రాయడం వల్ల మనకు 5-6 మార్క్స్ వచ్చినట్లయినా. అట్లా కాకుండా ఇంకో లెక్చరర్ అయితే 7 వేసేస్తారు, ఇంకా అప్పుడే ఫ్రెషర్కి వచ్చి కొందరు అయితే 8 వేసేస్తారు. ఎందుకంటే మనం ఏమి తప్పు చేయలేదు. అక్కడ ఏం చేసినాము, ఇచ్చిన క్వశ్చన్ని మనకు ఇంత షార్ట్ కట్ అంటే సొల్యూషన్ ఎలా ఉందో అదే చెప్తున్నాం. నేను చెప్పే కదా, మనం హైదరాబాద్కి పోవాలంటే మనకు తెలియకుండా ఏం చేస్తాము, ఒక పర్సన్ అడుగుతున్నాం ఎలా పోవాలని, అట్లా పోతాం. అలాగనే ఇక్కడ క్వశ్చన్ మనకు తెలియకుంటే మనం వేస్తున్నాం మనకు తెలిసిన దాంట్లో. అంటే కాట్ని ఏమనుకుంటాం, కాట్ కన్నా ముందు ట్యాన్ ఉంది అనుకుంటాం, కాస్ ఉంది, కాస్ కన్నా ముందు సైన్ ఉంది అనుకుంటున్నాం, అనుకొని పోతున్నాం. అంటే తెలియదు దాన్ని మనం కనుక్కొని వెళ్తున్నాం. కాబట్టి నీకు డోంట్ ఫియర్ మా, నువ్వు వేస్తే నీకు ఖచ్చితంగా 8 మార్క్స్ ఇస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రిగ్నామెంట్రీ ఆల్మోస్ట్ 100%లో 70% 60% వదిలేస్తారు, ఒక 30-40% రాస్తారు. కానీ 100% అందరూ చేయాలి. కాబట్టి జస్ట్ ఇలా అయినా గుర్తుపెట్టుకుంటా చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ ట్రిగ్నామెంట్రీ చెప్తున్నంటే మ్యాథ్స్ రాని వాళ్ళు. ఎందుకంటే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఒక 2-3 సార్లు చూస్తేనే వాళ్ళు చేసుకుంటారు. రాని వాళ్ళు ఇంత సింపులా అంటే కాట్ కన్నా ముందు ట్యాన్ ఉందా, కాస్ కన్నా ముందు సైన్ ఉందా అని చేసుకోవడానికి. తర్వాత ఒక 2-3 ఫార్ములా చెప్తాను వాళ్ళ కోసం. కాబట్టి మ్యాథ్స్ బాగా వచ్చిన ఒక 2 టైమ్స్ చూడండి, ఒకసారి చూస్తే వాళ్ళకి వచ్చేస్తుంది. రాని వాళ్ళు కాబట్టి నో డౌట్ మీరు పబ్లిక్లో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డులో మీరు రాస్తే 8కి 8 మార్క్స్ ఇస్తారు. నేను ఎందుకంటే ఏ క్వశ్చన్ మీరు వదలకూడదు. ట్రిగ్నామెంట్రీ చాలా మంది ఆ క్వశ్చన్ చూస్తేనే వదలకూడదు కాబట్టి ఆ క్వశ్చన్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక స్టూడెంట్ 8 మార్క్స్ వేస్తారమ్మా, ఖచ్చితంగా 8 మార్క్స్ ఇస్తారు. ఓకేనా? ఏం చెప్పాను, మీరేం చేస్తారంటే ఇంకా 2 అంటే దాన్నే ఫుడ్ స్టాప్ రాయాలంటే. ఎందుకంటే మీరు కొంచెం రాయలేరు కాబట్టి జస్ట్ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ కాబట్టి మీరు ఇలాగ రాస్తే 8 మార్క్స్ ఇస్తారు, నో డౌట్. ఓకేనా? అలాగనే స్ట్రైట్ లైన్లో ఒక అబ్బాయి ఒక డౌట్ అడిగాడమ్మా, 2 పాయింట్స్ ఇది కొనే సెక్షన్లో 2 పాయింట్స్ ఇస్తారు, ఒక సెంటర్ ఇస్తారు సార్ కొనే సెక్షన్. అక్కడ గుర్తుపెట్టుకోమ్మా, ఒక అబ్బాయి అడిగాడు పాయింట్ 2 పాయింట్స్, ఒక సెంటర్ x + 2y + 3 = 0. ఎగ్జాంపుల్ 4 అడిగినాడు. ఎగ్జాంపుల్ 4 ఇక్కడ గుర్తుపెట్టుకోమ్మా, ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనకు నేను ఆల్రెడీ 2 మార్క్స్ చెప్పాను. సెంటర్ h, రేడియస్ r తెలిసినప్పుడు x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r² అని చెప్పాను. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, సెంటర్ ఇస్తున్నాడు. సెంటర్ అంటే ఏంటి, -g, -. ఇక్కడ 2 పాయింట్స్ ఇస్తున్నాడు. ఇక్కడ 2 పాయింట్స్, ఒకటి h అనుకో, ఒక k అనుకో, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఇక్కడ h, k సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఈ సెంటర్ దీంట్లో ఫార్ములా చేస్తే మనకు 3 ఈక్వేషన్ వస్తాయి. అంటే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. ఈ 3 ఈక్వేషన్ సాల్వ్ చేసాం అనుకో, 3 ఈక్వేషన్ సాల్వ్ చేయగలరు. ఫస్ట్ ఏం చేయాలా, 1 and 2 చేయి, 1 and 3 చేయి, సాల్వ్ చేస్తే మనకి xy వచ్చేస్తుంది. ఆ xy h, k సబ్స్టిట్యూట్ చేస్తే. ఎందుకంటే కొన్ని సెక్షన్లో ఎగ్జాంపుల్ 4 ఒకసారి చెప్పండి సార్ అన్నారు, మీరు ట్రై చేయకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? గుర్తుపెట్టుకో. ఎవరైనా డౌట్ అడిగే వాళ్ళు అడగండి, నో ప్రాబ్లం, నేను ఖచ్చితంగా మీకు చెప్పేస్తాను. గుర్తుపెట్టుకో, 8 మార్క్స్ 8 వస్తాయి, డోకా లేదు. ప్రతి స్టూడెంట్ ఏ క్వశ్చన్ అయినా మినిమం 100కు 35-40 మార్క్స్ పాస్ కావాలి. ఎందుకంటే స్టూడెంట్ ఫెయిల్ కావద్దు. కొందరు అనుకోకుండా మ్యాథ్స్ తీసుకుంటారు. ఇప్పుడు మ్యాథ్స్ అంటే భయం అంటారు, మ్యాథ్స్లో మార్క్స్ తక్కువ వస్తాయి, లేకుంటే సబ్జెక్ట్ మిగులుతాయి. ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ మిగిలిన, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ మిగిలిన ఏం చేస్తారు, ఇంకా పాస్ కాలేకుండా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవడం, లేకుంటే ఏదో వర్క్ నేర్చుకో, అట్లా కాకుండా ప్రతి స్టూడెంట్ పాస్ కావాలి. కాబట్టి ఇలా చెప్తున్నాం. ఎందుకంటే
ట్రిగ్నోమెట్రీ చేయడం వల్ల అట్లీస్ట్ నువ్వు 6 మార్క్స్ వచ్చినా నువ్వు అన్ని రాసి 30 వచ్చింటాయి. ఇంకా నీకు 5 రావాలా. ఇది 1 మార్క్ 2 మార్క్స్తో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి స్టూడెంట్ పాస్ కావాలని చెప్తాం. దీని తర్వాత సెట్స్ చేస్తామా. సెట్స్ ఎంత సింపుల్ ఉంటాయంటే అది కూడా చెప్తాం. ఓకేనా. ఇప్పుడు చూడమ్మా, ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ cot 4x sin 5x ప్లస్ sin 3x ఈక్వల్ టు cot x 5 into sin x మైనస్ sin 3x. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇదేంది, ఇది LHS. ఓకేనా. ఇదేంది మా RHS. అంటే ఇది తీసుకుని ఇదేం తీసుకొచ్చి ఇదేనా మనం ఇది తీసుకుందాం. ఇలా చూసినప్పుడే నీకు ఒక థాట్ వచ్చేస్తాయి. ఎందుకంటే మనము ఆల్రెడీ 3-4 ప్రాబ్లం చేసినాం. ఫస్ట్ ఇది చూద్దామా. cot 4x into sin 5x ప్లస్ sin 3x ఇది తీసుకుందాం. నువ్వు చూసినప్పుడు ఐడెంటిఫై అయిపోతావు. ఎందుకంటే మనం 2-3 ఫార్ములా చేసినాము. ఇది సి అనుకో, ఇది డి అనుకో. అంటే sin సి ప్లస్ sin డి ఈక్వల్ టు 2 into sin సి ప్లస్ డి బై 2 ఇంటూ cos సి మైనస్ డి బై 2. ఫార్ములా ఆల్రెడీ రాసిన ఫార్ములా, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకూడదు. ఫార్ములా ఉంటుందా చూడు. నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు సి వాల్యూ హైస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే సి వాల్యూ నుంచి లో వాల్యూ తీయాలి కాబట్టి. ఇప్పుడు మీకు sin x sin 2x sin 3x sin 7x 7x x ఒకసారి తీసుకున్నా, 5x 3x తీసుకున్నా. ఎందుకంటే సి వాల్యూ కొంచెం ఎక్కువ తీసుకుంటే మనము లెస్ చేసేటప్పుడు ఇది వస్తుంది. చూడమ్మా ఫార్ములా రాస్తున్నా. ఇప్పుడు ఈ ఫార్ములా విధంగా రాస్తాం. ఫస్ట్ cot x ఎలా ఉందో అలా రాస్తాయి, cot 4x అలాగా రాస్తాయి. మనం దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే ఇది సి ఇది డి. అంటే బ్రాకెట్ 2 into sin సి ప్లస్ డి. సి మీన్స్ 5x, డి మీన్స్ 3x. 5x ప్లస్ 3x బై 2 cos సి మైనస్ డి. సి అంటే ఎంతమ్మా 5, డి అంటే ఎంత 3x. 5x మైనస్ 3x బై 2. చూడమ్మా ఇప్పుడు cot 4x into 2 sin 5 plus 3 8 8x 8x by 2 cos 5x లో 3x వేస్తే 2x 2x by 2 2 2 క్యాన్సల్ 2 1 జా 2 4 అంటే cot 4x into 2 into sin 4 into x 4x cos x. చూడమా ఇక్కడ cot x ఉంది, మనము cot θ ఏం రాసుకోవచ్చు. చూడమా మనము cot θ మనం ఏం రాసుకోవచ్చు, cos θ బై sin θ రాసుకోవచ్చా. ఇంతకుముందు చెప్పాను tan θ అంటే sin θ బై cos θ. ఇక్కడ ఏముంది cot θ ఉంది, cot θ రాసుకో cos బై sin. కాబట్టి ఈ cot 4x నేను రాసుకున్నట్టే cos 4x బై sin 4x ఇంటూ 2 sin 4x cos x. ఎందుకు రాసుకున్నా, ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి, కొట్టేయచ్చు మనకు. ఇక్కడ sin 4x క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలేదు మనకి ఏమని చూడు. ఇక్కడ చూడు మనకి ఏముంది, ఇక్కడ cos 2 ఉంది కాబట్టి 2 ముందు రాసుకో. cos 4x cos x వచ్చింది. ఏం సార్ మనం ఇది చూపించాలి కదా, ఇది వచ్చిందంటే ఇది రాసుకోమ్మా. 2 cos 4x ఇంటూ cos x ఇది పెట్టేస్తాయి. నెక్స్ట్ ఇది తీసుకుంటున్నాను అంటే cot x ఇంటూ sin 5x మైనస్ sin 3x ఇది తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడు సార్ నువ్వు sin c ప్లస్ sin d చెప్పినావు కాబట్టి sin చూడమా మన ఫార్ములా చెప్పాను sin c ప్లస్ sin d చెప్పిన, కానీ మైనస్ చెప్పాల. మైనస్ చెప్పకుండా సింపుల్ ఇదంతా సి అనుకో, ఇది మొత్తం డి అనుకో. ఇప్పుడు నీకు ఈ ఫార్ములా చెప్పకుండా సింపుల్ చెప్తున్నావు అన్నమాట. ఫస్ట్ cot రాసాయి cot x. నువ్వు ఇక్కడ రాసినావు 2 sin రాసినావు కదా, కాస్ ముందర రా అంతే. 2 cos 5 ప్లస్ 5x ప్లస్ 3x బై 2 ఈ సైన్ అవతల రాసాయి sin 5x మైనస్ 3x బై 2. చూడమా నేను చెప్తున్నట్టే కాస్ ముందర రాస్తున్నా, దీన్ని ఏం చేయాలి, సైన్ అవతల రాస్తున్నా, దీన్ని ఏం చేయాలి, అంతే సింపుల్ రివర్స్.
ఇప్పుడు చూడు cot x 2 cos 5x plus 3x 8x by 2 sin 5x 3x పోతే 2x 2x by 2 2 1 जा 2 1 जा 2 1 जा 2 4 जा అంటే cot x 2 cos 4 into x 4x sin x ఇంతకుముందు మనం కాట్ ఏం రాసాం ఇక్కడ కాస్ బై సైన్ దీని లాగా రాస్తాం కాట్ ఎక్స్ ఏం రాస్తావు కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ 2 ఇంటూ కాస్ 4x ఇంటూ సైన్ ఎక్స్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ ఏం క్యాన్సల్ అయితే చూడు ఈ సైన్ ఎక్స్ ఈ సైన్ ఎక్స్ క్యాన్సల్ అవుతుంది ఇంకా మనకి ఏముంది చూడు ఫస్ట్ 2 ఉంది కాబట్టి ఫస్ట్ 2 రైట్ 2 కాస్ 4x ఈ కాస్ ఎక్స్ రాసి చూడమ్మా ఇక్కడ 2 కాస్ 4x కాస్ ఎక్స్ 2 కాస్ 4x కాస్ ఎక్స్ అంటే LHS RHS రెండు ఈక్వల్ కాబట్టి LHS ఈక్వల్ టు RHS అయిపోయింది రెండు ఈక్వల్ కాబట్టి చేసిన సింపుల్ ఎంత సింపుల్ అండి 8 మార్క్స్ పక్కా పడతాయి మీకు రావాల్సింది ఒకటే ఒక ఫార్ములా sin C ప్లస్ sin D ఈక్వల్ టు 2 ఇంటూ sin C ప్లస్ D బై 2 ఇంటూ కాస్ ఆఫ్ C మైనస్ D బై 2 అంతే సింపుల్ ఏం పేయలేదు నేను అక్కడే మార్చుకుంటూ వచ్చిన ఇక్కడ చేసినంత నువ్వు వేసినావు ఫామ్లో ఒకటి రాసినావా నెక్స్ట్ ఏం చేసినావు 2 యాడ్ చేసినావు బై 2 చేసినావు ఇక్కడ 5లో 3 చేసినావు 2 చేసినావు రాసినావు కాట్ ఏం రాసినావు కాస్ బై సైన్ ఆల్రెడీ మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం ఇది సేమ్ ఎంత సింపుల్ 8 మార్క్స్ 8 వస్తాయి ఒక్క 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి నెక్స్ట్ చూడమ్మా ప్రూవ్ దట్ cos 4x plus cos 3x plus cos 2x by sin 4x plus sin 3x plus sin 2x is equal to cot 3x అంటాడు ఇక్కడ మనకు రెండు ఫార్ములాస్ రాస్తున్నాం ఆ రెండు ఫార్ములాస్ ఏదంటే మనకు ఆల్రెడీ sin C ప్లస్ sin D రాయొచ్చు కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో నేనేం చెప్పండి నీకు ఇక్కడ కాస్ ఇక్కడ హైయెస్ట్ ఉంది లోయెస్ట్ ఉంది తీయచ్చు ఇక్కడ ఉంది నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడమ్మా ఫస్ట్ కాస్ 4x ఈవెన్ ఒకసారి రాసుకున్నా 2 ఈవెనే 4 ఈవెనే ఒకటి కాస్ 4x ప్లస్ కాస్ 2x కాస్ 4x ప్లస్ కాస్ 2x ఈ కాస్ 3x మనం లాస్ట్ రాసుకుంటాం నాకు ఫార్ములా కోసం కాస్ 3x నెక్స్ట్ బై దీని వద్దమ్మా సైన్ 4x సైన్ 2x ప్లస్ sin 3x పక్కన రాస్తున్నాం sin 3x ఓకేనా ఎందుకంటే నాకు ఫార్ములా కోసం రాస్తున్నాను ఈక్వల్ టు cot 3x ఇవ్వాలి మనకు ఆల్రెడీ రెండు ఫార్ములాస్ ఉన్నాయని చెప్పాను ఏది ఇక్కడ cos C ప్లస్ cos D ఇక్కడ రాసాం ఫార్ములాస్ ఇక్కడ రాద్దాం చూడమ్మా cos C ప్లస్ cos D పైన ఫార్ములాకి 2 cos C plus D by 2 into cos C minus D by 2 పై దానికి ఫార్ములా మరి కింది దానికి చూడు సార్ ఎట్లా ఫార్ములా అంటే చూడమ్మా ఇక్కడ ఇది C అనుకో ఇది D అనుకో cos C plus D ఇది అంతే ఇది C అనుకో ఇది D అనుకో ఇంకా దాని అవుతుండే ఇప్పుడు sin C plus sin D అంటే ఫార్ములా ఏంది sin C plus sin D 2 cos 2 sin 2 sin C plus D by 2 into cos of C minus D by 2 ఇంక ఇవి కామన్గా ఉంటాయి ఇప్పుడు ఫార్ములాస్ అదే విధంగా రాద్దాం ఓకేనా చూడమ్మా ఇప్పుడు ఫార్ములా రాసాడు సేమ్ అలాగే రాదు cos C plus cos D అంటే 2 cos C plus D 4x plus 2x by 2 cos C minus D C means 4x minus D means 2x by 2 plus ఈ cos 3x అలాగే రాసేద్దాం cos 3x అలాగే రాసేద్దాం దాంతో మనకి ఏం లేదు బై చూడు ఇప్పుడు sin C ప్లస్ sin D అంటే 2 sin
C plus D. C means 4x plus D means 2x by 2 cos C minus D 4x minus 2x by 2 plus sin 3x అలాగా రాసి sin 3x అలాగా రాసి చూడండి ఇప్పుడు 2 cos 4x plus 2x 6x by 2 cos 4x లో 2x పోతే 2x by 2 ప్లస్ cos 3x అలా రాసేది. నెక్స్ట్ కింద 2 sin 4x plus 2x 6x by 2 cos 4x లో 2x పోతే 2x by 2 ప్లస్ sin 3x. ఎందుకు మనకి 8 మార్క్స్ కావాలంటే అట్లీస్ట్ 8 లైన్ లైన్ ఉండాలా కాబట్టి ఇక్కడ ఏం క్యాన్సల్ చేస్తా చూడండి. అప్పుడు ఇక్కడ ఏం క్యాన్సల్ చేస్తాడు 2 1 జా 2 3 జా 2 2 క్యాన్సల్ ఇక్కడ 2 1 జా 2 3 జా క్యాన్సల్. ఇక రిమైనింగ్ మనకి ఏముందో రాసుకో 2 cos 3x ప్లస్ cos x ప్లస్ cos 3x బై కింద 2 sin 3x 2 sin 3x ప్లస్ cos ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది cos x చూడమ్మా 2 sin 3x ఇంటూ cos x 2 cos 3x ఇంటూ cos x ఇక్కడమ్మా ఇంటూ ఇది ఓకేనా 2 sin 3x ఇంటూ cos x ప్లస్ sin 3x. నీకు చూసినప్పుడు ఐడెంటిఫై రావాలి ఏదన్నా సేమ్ వాల్యూ ఉందా సేమ్ వాల్యూ ఉందా చూడు సేమ్ వాల్యూ ఉందమ్మా ఏముంది చూడు ఇక్కడ సేమ్ వాల్యూ చూడు cos 3x ఇక్కడ cos 3x ఉంది ఇక్కడ sin 3x ఉంది ఇక్కడ sin 3x ఉంది. దీన్ని బయటకు పంపిస్తాం బయటకంటే ఏంది కామన్ తీద్దాం దాన్ని బయట కామన్ తీద్దాం అంటే పైన cos x కామన్ ది cos 3x కామన్ ది cos 3x పైన ఇదేంటి 2 ఇంటూ cos x ప్లస్ cos x పైన కాబట్టి ఆ ప్లేస్ వస్తావు 1 రాస్తావు 1 బై ఇక్కడ చూడమ్మా ఇక్కడ sin 3x ఇక్కడ sin 3x ఉంది sin 3x కామన్ తీమ్మా అంటే ఏమన్నా వస్తావు ఇప్పుడు 2 cos x ప్లస్ sin x బయట పోయింది కాబట్టి 1 ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే చూడమ్మా 2 cos x ప్లస్ 1 2 cos x ప్లస్ 1 ఇది క్యాన్సిల్ అవుతుంది ఓకేనా క్యాన్సిల్ చేస్తాయి అదే ఓకేనా చూడమ్మా క్యాన్సిల్ చేస్తాయి. ఇంకా మనకి ఏముంది ఇక్కడ cos 3x బై sin 3x మనం ఆల్రెడీ కాట్ని ఏం రాసుకున్నాము cot x అంటే ఏం రాస్తాము cos x బై sin x రాస్తామా ఇప్పుడు cos x బై sin x దీని ఏం రాసుకోవచ్చు cot 3x మనం ఏం తీసుకున్నాం LHS తీసుకున్నాం ఏం రాబట్టినాం RHS వచ్చింది చూడు cot 3x వచ్చింది చూడు నీకు చాప్టర్ మొత్తం కలిసి నేను 2 ఫార్ములాస్ చెప్పాను ఏది sin c ప్లస్ sin d నెక్స్ట్ cos c ప్లస్ cos చూడు 2 ఫార్ములాస్ వచ్చింది ఓకేనా. ఇట్లాంటి సేమ్ ప్రాబ్లము మనకు అకాడమిక్ లో మోడల్ పేపర్ ఇచ్చాడు ఆ మోడల్ పేపర్ లో ఒక ప్రాబ్లం ఉంది అది చేద్దాం ఒకసారి నోట్ చేసుకోండి. చూడమ్మా ఇప్పుడు సేమ్ ప్రాబ్లం ఇక్కడ నీకు కొంచెం పని ఎక్కువ పెట్టినాడు ఎట్లా అంటే ఫస్ట్ నీకు 4 + 2 ఎంత అన్నాడు 6 చేసినాం ఇంకోలాగానే 3 + 1 ఎంత అన్నాడు 4 రాసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్నే 4 + 2 + 3 + 1 ఎంత అంటున్నాడు. ఇంతకు ముందు ప్రాబ్లంలో ఒక్కోటి సపరేట్ ఇచ్చి చేసినాడు ఇప్పుడు 2 చేసినావు అప్పుడు ఎలా చేసినప్పుడు అప్పుడే చేసి ఇప్పుడు 4 + 2 ఎంత 6 3 + 1 4 2 చేసి ఎంత 10 అంతే. ఇలా ఇంతకుముందు ఒక్కొక్క ఫార్ములా వచ్చినాడు ఇప్పుడు ఇదొక ఫార్ములా ఇదొక ఫార్ములా 2 ఫార్ములాస్ యాడ్ చేసి నువ్వు చేస్తావు చేయలేవో ట్రై చేస్తావు. మనకి ఎలా అయితే చేస్తాం ఎందుకు మనకు వచ్చేది ఒక ఫార్ములా మాకు ట్రిగ్నామినెంట్ ఈజీ భయమే లేదు చేస్తాము. ఏంది ట్రిగ్నామినెంట్లో ఉండేది 2 ఫార్ములాస్ ఫస్ట్ ఫార్ములా ఏంది sin c + sin d 2 sin c + d / 2 ఇంటూ cos c - d / 2 cos ఉందనుకో 2 cos c + d / 2
కాస్ సి మైనస్ డి బై 2. ఇది కాకుండా ఇంకో 2 ఫార్ములాస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ ప్రాబ్లం వస్తాయి. అదేంటి, అదే మనకు తెలిసేది tan ఆఫ్ ఏ ప్లస్ బి అంటే tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan ఏ tan బి. కాట్ లోడ్ కాదు, ఇది tan కాట్ ఆ రెండు చెప్తే అవి చెప్తారు ఫార్ములాస్ అయితే మనకి 8 మార్క్స్ వస్తాయి. ట్రిగ్నోమెట్రీ అంటే భయమే లేదు, ప్రతి స్టూడెంట్ చేయాలి. ఇప్పుడు పెట్టుకున్నా చూడు, ఇప్పుడు మనకు ఒక్కొక్క దానికి ఒక ఫార్ములాస్. ఇక్కడ నీకు ఇంకా ఈజీ ఇచ్చినాడు, ఎందుకంటే ఫస్ట్ బిగ్ నెంబర్ ఇచ్చినాడు, తర్వాత స్మాల్ నెంబర్ ఇచ్చినాడు, కాబట్టి భయం లేదు. సైన్ సి సైన్ డి ఇది ఒక ఫార్ములా, ఇక్కడ సైన్ సి సైన్ డి ఇది ఒక ఫార్ములా, ఇక్కడ కాస్ ఇచ్చాడు అమ్మా, కాస్ సి కాస్ డి, ఇక్కడ కాస్ సి కాస్ డి అంటే దీనికి ఒక ఫార్ములా ప్లస్ దీనికి ఒక ఫార్ములా, దీనికి ఒక ఫార్ములా ప్లస్ దీనికి ఒక ఫార్ములా. ఫార్ములాస్ ఏం చేసినంటే ఇంతకుముందు సపరేట్ చెప్పి ఇప్పుడు 2 ఇచ్చాడు, అయినా మనకు భయం లేదు, ఇది చేస్తాం మనకు తెలుసు కదా. ఇప్పుడు చూడు, సైన్ సి ప్లస్ డి 2 చేద్దాం. ఫస్ట్ 2 సైన్ సి ప్లస్ డి 7x ప్లస్ 5x, ఇంకా ఫార్ములా అవసరం లేదు మనకు, 7x ప్లస్ 5x బై 2 కాస్ సి మైనస్ డి 7x మైనస్ 5x బై 2. నువ్వు మాత్రం ఎగ్జామ్ రాయి, ఎందుకు ఎగ్జామ్ రాయాలా, ఒక స్టెప్ రాసినావు అనుకో 8 మార్క్స్, మనకు 8 మార్క్స్ 40 లైన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో 8 కేటేస్తాడు, కాబట్టి నువ్వు ఫార్ములా రాయి. నెక్స్ట్ ప్లస్ ఉంది కదమ్మా, ప్లస్ ఇదంతే కదా, సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 సైన్ సి ప్లస్ డి 9x ప్లస్ 3x 9x ప్లస్ 3x బై 2 కాస్ సి మైనస్ డి 9x మైనస్ 3x బై 2. 5 అయిపోయింది. నెక్స్ట్ కింది సేమ్ అంతే, కాస్ సి ప్లస్ కాస్ డి 2 కాస్ సి ప్లస్ డి 7x ప్లస్ 5x బై 2 కాస్ సి మైనస్ డి 7x మైనస్ 5x బై 2 ప్లస్ ప్లస్ ఇదంతే, కాస్ సి మైనస్ కాస్ అంటే 2 కాస్ 9x ప్లస్ 3x బై 2. నెక్స్ట్ కాస్ 9x మైనస్ 3x బై 2. నీకు సింపుల్గా చెప్పాలంటే చూడమ్మా, ఇంకా సింపుల్ చెప్పాలంటే నీకు చాలా సింపుల్గా చెప్తాను. ఎలా చెప్తానంటే 2 ముందర రాయి, సైన్ 7x ప్లస్ 5x బై 2, సైన్ తర్వాత ఏంది కాస్ 7x మైనస్ కాస్ x ప్లస్ మళ్ళా 2 సైన్, ఇక్కడ ఏమవుతుంది 9x ప్లస్ 2 మళ్ళా కాస్ 9x మైనస్ 2 అంటే సైను కాసు. కింద చూడమ్మా సేమ్ ఇవే వాల్యూస్, కానీ ఇక్కడ చూడు 7x ఇక్కడ ఏమవుతుంది 9x, చూడు 7x ప్లస్ 5x బై 2 7x ప్లస్ 5x బై 2 7x మైనస్ 5x బై 2 7x మైనస్ 5x, సైను కాసు కింద కాస్ చూడండి. ఒక్క 2 సార్లు ప్రెడిక్ట్ చేయి, ఈజీ వస్తాయి మనకు, ప్రాబ్లం పర్ఫెక్ట్ కాదు. నువ్వు భయపడకూడదు, ఫస్ట్ ఏముంది సైను కాసు ప్లస్ సైను కాసు బై కింద కాసు ప్లస్ కాసు పైన ఏంది 7x ప్లస్ 5x బై 2 7x మైనస్ 5x, కింద కూడా అంతే 9x ప్లస్ 3x బై 2 9x మైనస్ 3x బై 2 కింద సైను కాసు కాసు. ఇప్పుడు చూడు, దీన్ని మనం సింపుల్ చేద్దాం. ఎలా చేస్తాం చూడు, ప్రాబ్లమ్స్ ఈజీ, ట్రిగ్నోమెట్రీ అంటే భయం లేదు, 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. అయినా చూడమ్మా 2 సైన్ 7 ప్లస్ 5 మా 12x బై 2. నెక్స్ట్ కాస్ 7x లో 5x పోతే 2x బై 2 ప్లస్ ఇది మా 2 సైన్ 9x ప్లస్ 3 12x బై 2 కాస్ 9x లో 10x లో 7 10 అనుకో, ఇక్కడ 10 లో 3 పోతే 7 అంటే 6x బై 2 బై ఇది అంతే, ఇంకా సేమ్ అంతే కదా, ఒకటి చేయదు 2 కాస్ 7x ప్లస్ అంటే 12x కదా 12x బై 2 సేమ్ పైన ఉంది 7x పోతే 2x కాబట్టి కాస్ 2x బై 2 కింద అన్ని ఏమొస్తాయి కాసులు వస్తాయి, అదే రాస్తాయి 2 కాస్ 9x ప్లస్ 3x 12x బై 2 కింద కాస్ 9x లో 3x పోతే 6x బై 2 అంటే ఏం లేడు 2 1 జా 2 6 జా 2 1 జా 2 1 జా 2 1 జా 2 6 జా 2 1 జా 2 3 జా, ఇంకా పైన ఏమో కదా 2 1 జా ఇక్కడ ఎక్స్పెక్ట్ లేదు, 2 1 జా 2 6 జా 2 1 జా 2 1 జా 2 1 జా 2 6 జా 2 1 జా 2 3 జా. చూడు
సేమ్ అదే చూడు ఇప్పుడు 2 sin 6 into x 6x cos ex ప్లస్ ఇవిడమ్మా 2 sin 6 into x 6x cos 3x బై చూడమ్మా కింద 2 cos 6 into x 6x into cos x plus 2 cos 6 into x 6x cos 3x చూడాలి. ఇక్కడ నువ్వు కొంచెం గమనించాలా, మనకు ఏమైనా సేమ్ ఉన్నాయా సేమ్ లేవా అంటే చూడమ్మా ఇప్పుడు మనకు ఫస్ట్ పైన చూద్దాం. పైన ఏముంది 2 sin 6x ఇది సేమ్ ఉంది, కింద ఏముంది 2 sin 6x ఇది ఉంది, అంటే ఇది కామన్ తీసేయాలి ఫస్ట్. ఓకేనా, ఈ రెండు సేమ్ కదా, ఈ రెండు. కింద ఏముంది 2 cos 6x ఇది సేమ్ ఉంది, ఇక్కడ 2 cos 6x ఇది సేమ్ ఉంది, తీసేద్దాం. ఓకేనా, స్పేస్ సరిపోతాయి ఇక్కడ చూడు, లేదంటే అక్కడ రాద్దాం చూడండి ఒకసారి. ఓకేనా, పక్క రాద్దాం, స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ చూడు మా అయిపోయింది చూడు, ఇది కామన్ ఉంది, ఇది కామన్ ఉంది, కామన్ న్యూమరేటర్లో ఇది తీసేద్దాం. 2 sin 6x కామన్ తీసేది, 6 కామన్ cos x ప్లస్ ఇక్కడ 2 sin x పోతే ఏముంది cos 3x ఉంది, cos 3x బై కింద ఏముంది మా 2 cos 6x 2 cos 6x 2 cos 6x తీసేయమ్మా. 2 cos 6x పోతే ఏముంది ఇక్కడ cos x ఉంది, cos x ప్లస్ ఇక్కడ ఏముందమ్మా cos 3x. ఓకేనా, ఇక్కడ సేమ్ ఏమైనా ఉందా cos x ప్లస్ cos 3x cos x ప్లస్ cos x సేమ్ ఉంది, క్యాన్సిల్ చేసి ఏమైనా క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 క్యాన్సిల్, ఇంకా రిమైనింగ్ ఉంది sin 6x బై cos 6x. మనము tan x ఏమో రాసుకుంటాం, మనము sin x బై cos x రాసుకుంటామా. ఇప్పుడు sin బై cos ఏమో రాసుకోవచ్చు, tan x బదులు ఏముంది 6x మనకి ఏమన్నాడు tan 6x వచ్చేసిందా. ఇదేంది LHS, ఇదేంది RHS. చూడు సింపుల్ చూడు, ఏం లేదు, ట్రిగ్నామెంట్ అంటే భయపడేదే లేదు. ఒక్కటేసారి రెండు ఫామ్ రాస్తున్నాము, ఫామ్ రాసాము, ఒకసారి యాడ్ చేస్తున్నాము, ఒకసారి సప్రాక్షన్ యాడ్ సప్రాక్షన్ చేస్తున్నాము, క్యాన్సిల్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏముంటే అది ఉంది, సేమ్ ఉంటే కామన్ ఇస్తున్నాం, ఏదంటే క్యాన్సిల్ చేస్తున్నాం, అంతేనా. అంతగానే ఉందా ప్రాబ్లమ్స్ ట్రిగ్నామెంట్లో భయపడడం అవసరం లేదు, ఇంతకన్నా సింపుల్ గా. సింపుల్ చూడు, ఫామ్ లో రాసినావు, ఈడొక ఫామ్ రాసినావు, ఈడొక ఫామ్ రాసినావు, ఈడ ఫామ్ లో రెండోసారి చేసినావు, యాడ్ చేసినావు, సబ్ట్రాక్ట్ చేసినావు, ఇక్కడ యాడ్ చేసినావు, సబ్ట్రాక్షన్ ఇక్కడ వేసినావు, క్యాన్సిల్ చేసినావు. క్యాన్సిల్ చేసినాక రిమైనింగ్ ఉంది 6x ఉంది, 6x రాసినావు, x ఉంది, x రాసినావు, ఇక్కడ 6x ఉంది, 6x ఇక్కడ 3x ఉంది, 3x రాసినావు. ఇక్కడ సేమ్ ఏమున్నారు 2 sin 6x ఉంది, 2 sin 6x కామన్ తీసినాను. ఇక్కడ 2 cos 3x 2 cos x కామన్ తీసినాను, రిమైనింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను. సైన్ బై కాస్ నేను రాసుకుంటా, tan రాసుకుంటా, x బదులు ఉంది 6x tan 6x చెప్పిన LHS తీసుకుని RHS. అంతేగా, మ్యాథ్స్ చాలా ఈజీ, 1-2 సార్లు ప్రాక్టీస్ అయ్యారు. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం, ఒకసారి చూసుకోండి. చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ cot x into cot 2x minus cot 2x into cot 3x minus cot 3x into cot x is equal to 1. వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు వరకు మనం sin c ప్లస్ sin d అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫార్ములా ఇచ్చాను, ఎందుకంటే నేను చెప్పే కదా మొత్తం 5 ఫార్ములా, sin c ప్లస్ sin d, sin c మైనస్ sin d, cos c ప్లస్ cos d, tan cot అన్న. cot చూడమ్మా, cot a ప్లస్ b అంటే cot a ఇంటూ cot b మైనస్ బై cot a ప్లస్ cot b. ఫార్ములా గుర్తుంది, tan a లో రివర్స్ చూడు, tan a ప్లస్ b ఫార్ములా రాస్తాము, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. ఇది ఏంటంటే కాట్ వచ్చింది అనుకో రివర్స్ వస్తాయి, ఈ వాల్యూ పైకి పోతుంది, కింది వాల్యూ రివర్స్. కాట్ కు రివర్స్ రాసుకోండి, అందుకనే ఓకేనా. tan వస్తే మనం కాట్ రాదు, ఓకేనా. చూడు ఇప్పుడు మనం వేసుకోవాలా, ఇది LHS 1 అని చూపించాలి. 1 అని చూసినప్పుడు ఇక్కడ చూడము, ఇక్కడ cot x cot 2x మైనస్ cot 2x cot 3x మైనస్ cot 3x cot x. నేను దీంట్లో ఏదో ఒక వాల్యూ తీసుకుంటామా, లెట్
లెట్ cot 3x అని తీసుకుంటాం. ఈ cot 3x ను ఈ ఫామ్ రాస్తున్నా. ఎలా రాస్తాం అంటే చూడమ్మా, ఇప్పుడు మనకు 4 ఉంది. 4 ఏం రాసుకోవచ్చు, 2 + 2 రాసుకోవచ్చా? 2 + 2 ఎంత? 4 అవుతుంది. మనకి ఇప్పుడు 3 ఉంది. 3 ఏం రాసుకోవచ్చు, 2 + 1. 2 + 1 ఎంత? 3. అంతే కదా, 3ని ఏం రాసుకోవచ్చు, 2 + 1. అలాగే ఇక్కడ cot 3x ఉంది కదా, నేను ఏం రాసుకుంటా అంటే cot 3ని 2 + 1 అంటే 2x + x రాసుకుంటున్నా. 3ని రాసుకున్నా 2 + 1 కదా, ఈ 3x ను 2x + x 2x + x 3x అవుతుంది. ఎందుకు సార్ ఇలా రాసుకున్నాం అంటే మనకు ఫార్ములా అలా ఉంది. మనకు ఫార్ములా ఏముంది, cot a + cot b. ఇది ఫార్ములాకి రావడానికి రాసుకున్నాం అంతే, అంతకన్నా ఏం లేదు. మనకు ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా. ఇప్పుడు చూడమ్మా, cot ఇది చాలా 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 ఈజీ. అసలు 2-3 స్టెప్లు అయిపోతాయి. 8 మార్క్స్ ఎందుకు వెళ్తారంటే అది అంతే, సొల్యూషన్ అంతే. ఓకేనా, చూడమ్మా ఇప్పుడు cot 3x = cot a + b. cot a + b అంటే cot a అంటే ఎంతమ్మా, 2x ఇంటూ cot b cot x - 1 బై cot a + b అంటే cot 2x + cot x. అంటే ఫార్ములా రాసేస్తాం మనం. ఓకేనా, ఇప్పుడు ఫార్ములా రాసినాక నేను ఏం చేస్తానంటే ఈ మొత్తం వాల్యూ ఇది తీసుకుంటాం. అంటే ఆల్రెడీ ఏముంది ఇక్కడ cot 3x ఉంది, ఇది తీసుకొస్తుంది cot 2x + cot x ఏముంది, cot 2x ఇంటూ cot x - 1. చూడమ్మా ఇప్పుడు దీంతో మళ్ళీ చేయండి. cot 3x ఇంటూ cot 2x cot 3x ఇంటూ cot 2x ప్లస్ cot 3x ఇంటూ cot x cot 3x ఇంటూ cot x అంతే కదా, cot 3x ఇంటూ cot 2x రాసిన ప్లస్ cot 3x ఇంటూ cot x రాసిన ఈక్వల్ టు cot 2x ఇంటూ cot x -1. ఓకేనా, ఇప్పుడు ఈ -1 అనేది ఇటు తీసుకొస్తాను. ఈ -1 ఉంది కదా, ఇది ఉంది, ఇది ఇద్దరికి వస్తుంది, -1 అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ ఏముంది చూడమ్మా, cot 2x cot x. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది మొత్తం వదిలిపోతే ఉంది మైనస్ అవుతుంది, అంటే ఇది వదిలిపోతే ఉంది మైనస్ cot 3x cot 2x ప్లస్ ఉంది మైనస్ cot 3x cot x. ఏం సార్ ఇది అవుతుంది, నాకు అర్థం కాలే అంటే సింపుల్గా వీడు ఇక్కడ వచ్చిన తర్వాత నీకు అర్థం కావాలంటే సింపుల్గా చెప్తున్నాడు. ఈ -1 వేసుకున్నానంటే రైట్ సైడ్ తీసుకొస్తున్నా, ఈక్వల్ టు ఉంది కాబట్టి మైనస్ తిరిగితే ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇది అలాగే యాజిటీవ్ పెట్టి ఈ వాల్యూ మొత్తం వదిలి పంపిస్తున్నాను. నాకు అర్థం కాలే సార్ ఈ స్టెప్ నుంచి అంటే సింపుల్గా ఈ స్టెప్ నుంచి నీకు అర్థం కావాలంటే క్వశ్చన్ ఎత్తి రాసాయి. ఇది ఉంది కదా, cot x ఇంటూ cot 2x మైనస్ cot 2x cos 3x అన్ని కాసా కాటా, ఒక్క నిమిషం అమ్మా, cot 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 అన్ని కాటేలేమ్మా, కాటే cot cot చూడమ్మా, cot x cot 2x మైనస్ cot 2x cot 3x మైనస్ cot 3x ఇంటూ cot x = 1 రాయండి. అందుకని ఏం లేదు. ఎట్లా సార్ అంటే చూడు, ఇప్పుడు మనం రాసింది చూడు, cot x ఉందా, cot 2x ఉందా, మైనస్ ఉందా, మైనస్ cot 2x ఉందా, cot 3x ఉందా, మైనస్ ఉందా, మైనస్ cot 3x cot x ఈక్వల్ టు 1 బదులు ఈక్వల్ టు 1 అంతే. సార్ దీనికి 8 మార్క్స్ వేస్తారా, ఉండేది అంతే, ఇంకంతగా వేస్తాం. మనం దాన్ని ఏమిటంటే కొంచెం డెకరేషన్ చేయాలి. డెకరేషన్ అంటే ఏంటి, నేను ఫస్ట్ ఇది తీసుకోవాలి, నువ్వు ఇది ఏం తీసుకుంటావు, ఇక్కడ వేసుకుంటావు గివెన్ అని తీసుకొని ఈ టర్మ్ ఇక్కడ రాస్తావు, ఇది ఒక లైన్. తర్వాత లెటర్ అని తీసుకుంటావు, సెకండ్ పాయింట్ వేసుకుంటావు cot ఆఫ్ ఇది రాసుకుంటావు, అడిగి 3 లైన్స్ అయ్యా. నెక్స్ట్ ఈ ఫామ్లో ఇక్కడ రాస్తావు 4 5 6 7 8 9 లైన్స్, దాన్నే డెకరేషన్ చేస్తావు, నీకు 8 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ పక్కా వస్తాయి, గుర్తుపెట్టుకో. ట్రిగ్నోమెట్రీ అంటే అంతే.
ఓకేనా, గుర్తుపెట్టుకో. ఫార్ములాస్ ఒకటి 2-3 సార్లు చేసుకోవాలా, చేసుకుంటూ పోరా. చేసేటప్పుడు దాని ఇతరులు చేస్తే నీకు ఒకవేళ లాస్ట్కి వచ్చిన తర్వాత నీకు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నావు. కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏం చేద్దామా, ఆన్సర్ ఏముందో అది రాసేసి నీట్గా దీనికి ప్రతిసారి చూడమ్మా, గుర్తుపెట్టుకో. ఆన్సర్కి ఒక రెడ్ గ్రీన్ తప్ప వేరే కలర్ ఏదైనా సరే నెక్స్ట్ ఆన్సర్ నీట్. ఎందుకంటే ఆన్సర్ నీట్గా అనిపించింది అనుకో, పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్గా పోతుంటారు, నిదానం ఒక్కొక్క లైన్ చదవరు. ఎందుకంటే పేపర్స్ కరెక్షన్ చేసి ఆన్సర్ అనేది ఐడెంటిఫై అయిపోతుంది, ఇక్కడ మిస్టేక్ అని. నువ్వు కొద్దిగా ఆన్సర్ నీట్గా రాసినావు అనుకో, మధ్యలో ఏదైనా కొద్దిగా అనుకోండి మిస్టేక్స్ పైన ఇక్కడ ఆన్సర్ కార్డు ఉన్నప్పుడు ఒకవేళ సేమ్ మార్క్స్ సెంటు పడవచ్చు. అంటే 8కి 8, 4కు 4, 2కు 2 కొనుక్కోవచ్చు. కాబట్టి ఆన్సర్ నీట్గా డిజైన్ చేసుకో. ఇంకోటి నీట్గా హ్యాండింగ్ రైటింగ్ రాసాయి. ఓకేనా, నోట్ చేసుకోమా. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ సేమ్ అలాగే అదే కొంచెం sin 3x ప్లస్ sin x ఇంటూ sin x ప్లస్ cos 3x మైనస్ cos x ఇంటూ cos x ఈక్వల్ 0. అంటే 0 అని చూపెట్టాడు అనమాట, 0 అని చూపెట్టినాడు. ఇప్పుడు చూడు, మనం ఎంత ఈజీగా ఫాలో చేస్తాము. ఇక్కడ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో. ఫార్ములా మనము ఎలా చేస్తామంటే, ఇక్కడ చూడమ్మా, ఇది sin c sin d వచ్చేసింది అలా, cos c cos d, cos c మైనస్ cos d ఇక్కడ ఫార్ములా. ఇప్పుడు అదే ఫార్ములా రాద్దాం. ఫస్ట్ చూడమ్మా, ఫార్ములా రాద్దాం. ఫస్ట్ sin c ప్లస్ sin d అంటే 2 cos 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ cos ఆఫ్ c మైనస్ d బై 2. నెక్స్ట్ మా ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా ఏంది, cos c మైనస్ cos d అంటారు. -2 చూడడా, మైనస్ ఉంది కాబట్టి -2 sin ఆఫ్ cos c మైనస్ cos d కదా, అంతేలే. cos d మైనస్ అంటే 2 sin -2 sin ఆఫ్ c ప్లస్ d బై 2 ఇంటూ sin ఆఫ్ c మైనస్ d బై 2. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుందాం. sin c ప్లస్ sin d అంటే 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2. cos c మైనస్ cos d అంటే -2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్. ఇప్పుడు రాద్దాం. ఇప్పుడు sin c ప్లస్ sin d అంటే 2 sin c ప్లస్ 2 3x బై x బై 2 cos c మైనస్ d 3x మైనస్ x బై 2 ప్లస్ sin x ఉంది కాబట్టి sin x బై. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ cos c మైనస్ cos d అంటే మైనస్ 2 sin c ప్లస్ d 3x ప్లస్ x బై 2 sin 3x మైనస్ x బై 2 ఇంటూ ఏముందమ్మా cos x. మనం ఈక్వల్ 0 అని చెప్పాలి. చూడమ్మా, 2 sin 3x ప్లస్ x 4x బై 2. నెక్స్ట్ cos 3x x పోతే 2x బై 2 ప్లస్ sin x ప్లస్ ఇదంతా ఒకటి మా. ఇక్కడ -2 sin 3x ప్లస్ x 4x బై 2. నెక్స్ట్ sin 3x లో x పోతే 2x బై 2 cos x. ఇదంతా బ్రాకెట్ పెట్టుకున్నాం, ఒక బ్రాకెట్. చూడు ఇప్పుడు 2 1 జా 2 2 జా 2కు 2కు క్యాన్సిల్. ఇక్కడ 2 1 జా 2 2 క్యాన్సిల్, 2కు 2కు క్యాన్సిల్. ఇంకా మనకి ఏముంది చూడ, 2 sin 2x cos x ప్లస్ sin x. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మన బ్రాకెట్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఏముంది, -2 sin 2x sin x cos x. చూడు మేడం, 2 sin x cos x sin x. ఇక్కడ ఏముంది 2 sin x, ఇక్కడ ఇంటూ కదా, ఇంటూ మరి ఇంటూ ప్లస్. చూడు మా ఇప్పుడు 2 sin x cos x sin x. ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎంత సింపుల్ చూడండి. ఫార్ములాస్ వస్తే చాలా ఈజీ, గుర్తుపెట్టుకో. ఇక్కడ 2 ఫార్ములాస్ యాడ్ ఇచ్చినాడు, ఈక్వల్ టు 0 అని చూపిస్తున్నాడు. ఈ రోజు 0 చూపిస్తాడు. ఓకేనా, నోట్ చేసుకో. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం.